రాములగూడ తండ సర్పంచ్ వాసునాయక్ టీవీ 999 న్యూస్ తో మాట్లాడుతూ నాకు 12 సంవత్సరాల నుండి మా ఊరికి జానారెడ్డి సార్, కర్నాటి లింగారెడ్డి సార్ మా ఊరి ప్రజలకు ఎంతో అభివృద్ధి చేశారు. మా తండా వాసులు మమ్మల్ని ఎంతో భారీ మెజారిటీతో గెలిపించారు. లింగారెడ్డి సార్ వారి కనుసన్నల్లో మా ఊరి అభివృద్ధికి కావలసిన నిధుల్ని అడిగి తెచ్చుకుంటాం. మా జీపీని అన్ని విధాలుగా నేను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. మా గెలుపుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మీ వాసునాయక్, రాములగూడ తండా. వాసునాయక్, రాములగూడెం తండా, మండల్ పెద్దగూడ, జిల్లా నల్గొండ. నేను 12 సంవత్సరాల నుంచి నా ఏజీ 12 సంవత్సరాలు. అప్పుడు జానారెడ్డి సార్ పంచాయత్ శాఖ మినిస్టర్. దానికంటే ముందు రాజకీయం అనేది మనకు తెలియదు. అప్పట్లో చిన్న ఏజీలో నాకు జానారెడ్డి సార్ అప్పట్లో లాగు తొడగని పరిస్థితిలో, తిండి లేని పరిస్థితిలో లింగారెడ్డి సార్ పిలిచి కొన్ని అవగాహన చెప్పడం వల్ల కర్నాటి లింగారెడ్డి పెద్దగూర అతని సలహా, అతని సూచన మేరకు గతంలో నా చిన్న ఏజ్లో తెలియని పరిస్థితిలో ఒక పక్క తిండి లేక, ఒక పక్క చదువుకోలేక, ఒక పక్క ఇబ్బందికి గురువై నాకు కావాల్సిన దేవుళ్ళు లింగారెడ్డి సార్ మరియు జానారెడ్డి సార్ వాళ్ళ మాటలు కొన్ని నాకు మంచిగా అనిపించినాయి. కాబట్టి నాకు 12 సంవత్సరాల ఏజ్ నుంచి వాళ్ళ ఎమ్మటి తిరగటం, జనాల్లో ఎట్లా పోతే బాగుంటుంది, ఎవరిని ఏం పని చేస్తే బాగుంటుంది, నాయకుల సలహా మేరకు నేను చూసిన కొన్ని చోట్లయితే చాలా ఇబ్బందికరం ఉంది. అప్పట్లో కొంతమంది తిండి లేక, కొంతమంది కరెంటు లేక, కొంతమంది తీస్నేయాలతో బుడ్డి వెలిగించారు, ముక్కు పోయి చాలా ఇబ్బంది పడ్డాం. పంచాయత్ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు జానారెడ్డి సార్ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఫైట్ చేసి కరెంట్ తేవడం జరిగింది, రోడ్లు తేవడం జరిగింది, కొన్ని మంచి మంచి పని చేయడం జరిగింది. నాకు పార్టీ గుర్తు అని కాదు, నాకు జానారెడ్డి సార్ అతని కుటుంబం అంటే నా ప్రేమ, అభిమానం. అదే పార్టీ, అదే జెండా. కర్నాటి లింగారెడ్డి పెద్దగూడెం మండల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఎన్జి రంగా బోర్డు నెంబర్. ఆయనే పార్టీ, ఆయనే జెండా. అప్పటి నుంచి ఇప్పుడు 50 సంవత్సరాల్లో నేను వాళ్ళ ఎమ్మటి అనుభవంతో తిరిగి ఓప్య, కొన్ని సందర్భంలో అవకతవకలు వచ్చిన ఓప్యతోటి నడుచుకోవడం, గౌరవించడం, అన్న తమ్ముళ్ళకు పలికిరేయడం, ఇబ్బంది వచ్చిన కాడ నేను ఆదుకోవడం, నా చేతైన కాడికి సాయం చేయడం, సొంతం పైసలతోటి రోడ్లు వేపించడం, కొన్ని చోట్ల ఇబ్బందికి చావుకు 5,000 10,000 తమరు ఒక ఎంప్లాయీ ద్వారా అడుకొచ్చి డొనేషన్ ఇప్పించడం, చదువుకున్న పౌరులకు మంచి స్టడీ వచ్చినోనికి డొనేషన్ ఇప్పించడం, ఇట్లాంటి పని నాకు జానారెడ్డి సార్, లింగారెడ్డి సార్, ఉట్లపల్లి శంకరయ్య మాజీ ఎంపీపీ వాళ్ళ ద్వారా నేర్చుకున్న పని ఇది. నా ప్రజలు, నా అన్న తమ్ముడు, నాకంటే పెద్దలు, బాబాయ్, పెదనాన్నలు, మా అమ్మ, పెద్దమ్మ, నా తమ్ముడు భార్య, నా బిడ్డ లాంటిది. ఇట్లాంటి వానికి గౌరవించుకొని చిన్న పిల్లలతో సహా స్కూల్ పోండి, మీకు చాక్లెట్ ఇప్పిస్తా, మీకు బల్పం ఇప్పిస్తా, పావులో 10 రూపాయలు ఇచ్చి స్కూల్ పంపించి ఆ గౌరవంతో నేను చేసిన సేవకు నువ్వే కావాలి సర్పంచ్ అని నన్ను ఇదే బ్యాచ్, ఇదే పిల్లలు డప్పు కొట్టించి నన్ను పండుకునేవానికి లేపి, నువ్వు ఉంటేనే 3 తండాలు అభివృద్ధి అవుతాయి, జానారెడ్డి సార్తో కొట్లాడగలుగుతావు, ఎమ్మెల్యేతో ఇంటికాడ పోయి పండుకొని పని చేస్తావు. ఆ మాట మేరకు నేను నిలబడ్డా. నా ప్రజలు, మా యొక్క తండవాసులు, నా యొక్క ఆడబిడ్డలు, నా యొక్క అమ్మ చెల్లెలు నాకు ఓటేసి పోటీలో పెట్టి ఎంత ఓటు మేజార్టీతో గెలిపించారే నీ తండవాసులు? పోటీలో పెట్టి 1192 ఓట్లతో మెజార్టీ తీసుకొచ్చిన నా ప్రజలకు, నన్ను నమ్ముకున్న వాళ్లకు నా చేతైన కాడికి పొరలాడి నాయకులతోటి పని చేపిస్తానని ముందు వాగ్దానం ఇచ్చి నేను నడుచుకోవడం జరిగింది. ఇట్లు ఆర్ బాసునే తండ్రి గంజ, రావణగూడెం తండ, జీపీ పోటేవన్ తండ. జీపీకి మంచి పేరు చేస్తా, 3 తండాలు మంచి పేరు చేస్తా. ఇటు విలేకర్, పత్రికా విలేకర్కి, మరి పోలీస్ ప్రొడక్షన్కి, అంగన్వాడీ
టీచర్లకు మరి విద్యా చెప్పే గురువులకు విద్యా టీచర్లకు అందరికీ నా ధన్యవాదాలు, నా స్వాగతం.